నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాపాలన కార్యక్రమానికి పోటెత్తిన దరఖాస్తులు, పైరవీలు లేకుండా అర్హులందరికీ అందిస్తామన్న మంత్రులు. అభయహస్తం దరఖాస్తులపై అనుమానాలొద్దన్న సర్కార్, రైతు బంధు రాని కర్షకులు అర్జీ పెట్టుకోవాలన్న మంత్రులు. పది ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలన్న అమిత్ షా, విభేదాలు వీడి సమన్వయంతో సాగాలని రాష్ట్ర భాజపా ముఖ్య నేతలకు నిర్దేశం. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే భాజపా కనుమరుగు, కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో పేర్కొన్న మల్లికార్జున ఖర్గే. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిపేలా ప్రణాళిక. పెండింగ్ చలాన్ల చెల్లింపులకు భారీ స్పందన, తాకిడితో తరచూ హ్యాంగ్ అవుతున్న సర్వర్లు. కెప్టెన్ విజయకాంత్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి, తమిళ సినీ ప్రపంచంలో ఓ లెజెండ్ అని కొనియాడిన ప్రధాని. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. పలుచోట్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రజాపాలన కార్యక్రమం వేళ రాష్ట్రంలో ఊరువాడ సందడి వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గురువారం నుంచి జనవరి 6 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాలకు వినతి పత్రాలు, ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని, 6 గ్యారంటీలను అమలు చేసి తీరతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతంతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఇబ్బందులు లేకుండా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దానికి సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. హైదరాబాద్ రాజేంద్రనగర్ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. బంజారాహిల్స్ లోని సీఎంటీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదన్న పొన్నం, ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా, లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా
అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. సంగారెడ్డిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని మారుమూల ఆదివాసీ పల్లె జామినీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తమ గ్రామానికి వచ్చిన ఆమెకు ఆదివాసీలు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమం తప్పితే సంక్షోభం ఉండదని సీతక్క పేర్కొన్నారు. ఇది గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి మీరు ఏదున్నా కూడా స్వేచ్ఛగా మాతో చెప్పుకోవచ్చు. ఇది ప్రజల పాలన, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి పాలన తప్ప ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు అని తెలియజేస్తా ఉన్నాను. స్కూల్ గురించి కానీ, నీళ్ల గురించి కానీ, పొడి భూములది కానీ, ఇండ్ల సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. మేడం అని అనొద్దు, సీతక్కనే. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి ఉన్నాం. ప్రత్యేకంగా రేషన్ కార్డులే గాని, ఇండ్లే గాని, ఇళ్ల స్థలాలే గాని, ఇతర అంశాలే గాని ప్రభుత్వం మీ ముందు వచ్చింది. ఆ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలను ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే గాని యంత్రాంగమే గాని ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందియాలి. మరి ఈ ఆశయాలతో మనం మనసులో పెట్టుకున్నామో, ఏ సంక్షేమాన్ని మనం కోరుతున్నామో ఆ సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందిస్తాదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పలు ప్రాంతాల్లో అభయహస్తం దరఖాస్తుల కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీశారు. జిరాక్స్ తీసిన దరఖాస్తులను తాము స్వీకరించబోమని అధికారులు చెప్పడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. సమస్యను గుర్తించిన పలువురు ప్రజాప్రతినిధులు అధికారులను సంప్రదించి మరిన్ని దరఖాస్తులు తెప్పించి ప్రజలకు అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో రైతు బంధు రాని రైతులు ఇప్పుడు అభయహస్తం ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా స్పష్టం చేశారు. అభయహస్తం దరఖాస్తుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచామని పేర్కొన్నారు. ప్రజా పాలనలో భాగంగా స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల్లో కుటుంబానికి 1 మాత్రమే ఇవ్వాలని సూచించారు. అయితే ఈ 10 రోజులు మాత్రమే కాకుండా ప్రతి 4 నెలలకోసారి ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరిస్తామని సుల్తానియా వివరించారు. గ్యారెంటీకి సంబంధించిన అన్ని ఐటమ్ ఈ దరఖాస్తులో ఉన్నాయి. ఒకటే ఎడ్యుకేషన్ సంబంధించిన లేదు, ఎందుకంటే అది స్కూల్ యజమానితో డైరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మిగతా 5 మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, అదేవిధంగా ఇండ్లు, తర్వాత గృహజ్యోతి, దీనికి సంబంధించిన ప్రతి అప్లికేషన్ లో ఉన్నాయి. ఒక కుటుంబం ఒక అప్లికేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది. ప్రతి కుటుంబం వివరాలు దీంట్లో అడిగాం మేము. ఒక కుటుంబంలో 6 ఉన్నారనుకుంటే 6 వివరాలు కూడా దీంట్లో అడగడం జరిగినాయి. సో ఎవరైనా దానిలో అర్హులు ఉంటే వాళ్ళకి ఈ సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ చేయూత వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళు దీంట్లో పెట్టాల్సిన అవసరం చెప్పడం లేదు. రైతు భరోసాలో అది లేదంటే మీరు మళ్ళీ దాంట్లో ఫిలప్ చేయాలి. క్లియర్ గా గైడ్ లైన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ప్రతి 4 నెలల్లో ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళని ముందు కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. కంప్యూటరైజ్ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాల మేరకు ముందు పోతాం మనం. మీరు దయచేసి ప్రతి గ్రామ పంచాయతీలో సరిపోయిన ఫామ్ పంపడం జరిగినాయి, ఇదే వాడుకోండి. కానీ వేరే వాళ్ళు తెచ్చారంటే అది కూడా స్వీకరిస్తాము. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్షించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రేపు మేడిగడ్డ వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకోనున్న మంత్రులు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను చూస్తారు.
ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం నిర్మాణంతో కలిగిన లాభ నష్టాలు పవర్ పాయింట్ ద్వారా వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ వివరాలను వెల్లడిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను చూస్తారు. అనంతరం నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న వారితో సమావేశంలో చర్చిస్తారు. పార్లమెంటు ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ స్పష్టం చేశారు. 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరుపుకుంటామని వివరించారు. పలువురు భాజపా నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న మధు యాస్కి లోక్సభ ఎన్నికల బరిలో ఉండబోనని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఆదేశించినా పోటీకి దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతు లేనిదే కిషన్ రెడ్డి గెలవలేడన్న మధు యాస్కి, అందుకే అసదుద్దీన్ ను కిషన్ రెడ్డి ఒక్క మాట అన్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని, అందుకు వర్గ విభేదాలు కారణమని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయంతో ముందుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేయాలని భాజపా అగ్రనేత అమిత్ షా పార్టీ నాయకులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా అగ్రనేతలు రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేసేందుకు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఓ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు బాధ కలిగించాయని, 30 సీట్లు ఆశిస్తే 8 మాత్రమే వచ్చాయన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు. సిట్టింగ్లకే ఎంపీ స్థానాలు కేటాయిస్తామన్న అమిత్ షా మిగతా స్థానాల్లో సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని వెల్లడించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి అమిత్ షా రాష్ట్రానికి వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగరకలాన్లోని శ్లోకా కన్వెన్షన్లో పార్టీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భాజపా అగ్రనేత అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో జరిగిన రాష్ట్ర భాజపా విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసిన అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్న లక్ష్మణ్ భారాసను ఓడించాలనే కాంగ్రెస్ కు ఓటేశారు, కానీ అసలైన గెలుపు భాజపాదేనని పేర్కొన్నారు. 24 చరిత్ర చాలా స్పష్టంగా అమిత్ షా గారు తెలంగాణ ప్రజలు మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉవ్విరులూడుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అతీతం కాదు, స్థానిక అంశాల మీద ప్రభావితమై రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు ఓటేసి ఉండొచ్చు. కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు పైగా 35% ఓట్లను పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశకు చేరుకునే దానికే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోయేదానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక మా యొక్క విశ్లేషణలో ఎస్సీ వర్గీకరణ అంశం అది ప్రభావితం చేసింది. ఖచ్చితంగా దాని ఫలితాలు లోక్సభలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్ల రూపకంగా వస్తాయని, ఓబీసీలు కూడా ఓబీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల రేపు లోక్సభలో కూడా ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మరి బీజేపీకి అండగా నిలుస్తాయని చెప్పి మేము భావిస్తూ, మోదీ గారిని సరితూగే వ్యక్తి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఏ పార్టీలో కూడా చూడలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే ఏకపక్షంగా ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తారని చెప్పి ఈరోజు అమిత్ షా గారు స్పష్టం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఇంకా అది ఒక గడిచిన చరిత్రగానే అది మునిగిపోయినది, పూర్తిగా పడి త్వరలోనే మునిగబోయేటువంటిది పార్టీ కాంగ్రెస్, వికసించేది కమలం మాత్రమే అని చెప్పి పూర్తి ఒక భరోసా వారి విశ్వాసాన్ని వారు ప్రకటించారు. ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,61,000 చలాన్ల చెల్లింపులు జరగగా వాటి ద్వారా 8,44,00,000 సమకూరాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 3,54,000 చెల్లింపులు జరగగా
2,62,00,000 ఆదాయం ఖజానాకు చేరింది. సైబరాబాద్ పరిధిలో 1,82,000 చలాన్ల చెల్లింపులకు గాను 1,80,00,000, రాచకొండ పరిధిలో 93,000 చలాన్ల చెల్లింపులకు గాను 76,79,000 వసూలయ్యాయి. చెల్లింపుల తాకిడి పెరగడంతో పలుచోట్ల తరచూ సర్వర్లు మొరాయించాయి. చలాన్ల చెల్లింపులపై ఈ నెల 26 నుంచి మొదలైన రాయితీ గడువు జనవరి 10 వరకు అవకాశం కల్పించారు. గతేడాది చలాన్లపై రాయితీ ప్రకటించగా 40 రోజుల వ్యవధిలో 300 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరుపుతామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షల మధ్య ఒకరోజు విరామం ఇస్తూ ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపరచాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగ్పూర్లో నిర్వహించిన హై తయార్ హమ్ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి భాజపా తమ ఎంపీని కాపాడేందుకు 147 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపిందని ఖర్గే ఆరోపించారు. मोदी ये ब्लेम करते हैं कि कांग्रेस वाले, अपोजिशन वाले पार्लियामेंट में नहीं आ रहे। अरे पार्लियामेंट के बाहर निकालने वाले ये आप हो, हमको बात करने के लिए नहीं देते। हमने सिर्फ इतना ही पूछा, 2-4 लोग अंदर आ गए, वो कैसा आए, क्यों आए, उसके पीछे कौन है। अगर उसके जगह आज बीजेपी के एमपी के बजाय कांग्रेस का एमपी अगर कोई होता तो हमको कलंकित करते थे, बदनाम करते थे। लेकिन ये लोग एक एमपी को बचाने के लिए 147 लोगों को इन्होंने बाहर डाला। ये कांग्रेसियों की जमीन है। इस जमीन में लोगों को कांग्रेस की विचारधारा बिना समझाए समझ आ जाती। और अगर हमारी लड़ाई शुरू हुई तो महाराष्ट्र से हुई थी, इसलिए हम यहाँ नागपुर में आए हैं आपसे बात करने। आपको किसी से नहीं डरना, और आपकी विचारधारा की लड़ाई है, आपके दिल की लड़ाई है। आप और हम मिलकर महाराष्ट्र में और पूरे हिंदुस्तान में चुनाव जीतने जा रहे हैं। రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 139 ఏళ్లుగా బలమైన శక్తిగా నిలబడిందంటే దేశ ప్రజలకు హస్తం పార్టీకి ఉన్న అనుబంధం అలాంటిదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించి వందే మాతరం గీతం ఆలపించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జగిత్యాలలోని కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఎంఐఓటీ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. విజయకాంత్ కు కరోనా సోకిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో పాటు కోవిడ్ సోకడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వైద్య సిబ్బంది ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదని చెన్నైలోని ఎంఐఓటీ ఇంటర్నేషనల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి డిశ్చార్జి అయ్యారు. మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి విజయకాంత్ ను వెంటిలేటర్పై ఉంచినట్లు ఎంఐఓటీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నాయి. విజయకాంత్ గతంలో మధుమేహం సహా ఇతరత్రా సమస్యలతోనూ బాధపడ్డారు.
విజయకాంత్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళ సినీ ప్రపంచంలో విజయకాంత్ ఓ లెజెండ్ అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మరణం బాధాకరమని చెప్పిన ప్రధాని తన నటనతో లక్షలాది మంది అభిమానులను విజయకాంత్ సొంతం చేసుకున్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయకాంత్ తనకు మంచి మిత్రుడని, ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని మోదీ తెలిపారు. విజయకాంత్ మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినిమా రాజకీయాలకు ఆయన చేసిన కృషి లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిందని ఎక్స్లో పోస్టు చేశారు. కెప్టెన్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నైలోని కెప్టెన్ ఇంటికి వెళ్లి విజయకాంత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. విజయకాంత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. కెప్టెన్ విజయకాంత్ మృతి పట్ల సినీ ప్రముఖులు కమల్ హాసన్, ఖుష్బూ సహా మరికొందరు సంతాపం వ్యక్తం చేశారు. 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో విజయకాంత్ జన్మించారు. అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి కాగా చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్గా మార్చారు. 27 వయసులో తెరంగేట్రం చేసిన ఆయన 2015 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విజయకాంత్ సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నయ్య భూమి, సింధూర పువ్వు సినిమాతో ఆయన అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్కు విజయకాంత్ గట్టి పోటీనిచ్చారు. విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా 2015లో వచ్చిన సగప్తం. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన పాత్ర పోషించారు. కెప్టెన్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుధగిరి. అందులో ఆయన హీరో. తన బావ ఎల్కే సుధీష్తో కలిసి వల్లారసు, నరసింహ, సగప్తం తదితర చిత్రాలను నిర్మించారు. సినిమా ప్రస్థానంలో విజయకాంత్ దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే నటించి మెప్పించారు. తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్బై అక్కడ మంచి విజయాలు సాధించాయి. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం తర్వాత అభిమానులు ఆయన్ను కెప్టెన్గా పిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2005లో డీఎండీకే పార్టీని విజయకాంత్ స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా కెప్టెన్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన భార్య ప్రేమలత పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రముఖ తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ రాజకీయాల్లో కెప్టెన్ సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు విచారం వెల్లడించారు. కెప్టెన్ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. విజయకాంత్ మరణం కోలీవుడ్కే కాదు యావత్ సినీ పరిశ్రమకు లోటని బాలకృష్ణ తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు తనతో లెక్కలేనన్ని క్షణాలు గడిపినట్లు మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. తమిళ రాజకీయాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగి తనదైన ముద్ర వేశారని కమల్ హాసన్ కొనియాడారు. యువ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మంచు విష్ణు, నటి ఖుష్బూ, త్రిష తదితర సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో కెప్టెన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.